హాయ్ అన్న. హాయ్ అన్న. కిందటిసారి కేతిరెడ్డి గారు ధర్మవరం నుండి వైసీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. సో లేటెస్ట్ గా ఆయన ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడినా, ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా జనసేన పార్టీలోకి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. సో జనసేనలో ఆయన చేరే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మరి దానికి మీరేమంటారు అన్న? నేను ఎప్పుడైతే మన వైసీపీ ఇంతకు ముందు పరిపాలన చేసిందో అప్పుడు కేతిరెడ్డి వాలంటీర్గా వెళ్ళి అక్కడ వాళ్ళ కష్టాలేంటి సుఖాలేంటి అని మార్నింగ్ వాక్ అని చెప్పేసి ఇలా వెళ్ళి వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకున్నాడు. నాకు అనిపించింది అన్న, వైసీపీలో అందరూ దుర్మార్గులే ఉన్నారు కదా, ఇప్పుడు ఈయన ఒక్కడేంది ఇట్లా ఇంత మంచిగా ఉన్నాడు అని అనిపించింది. మీరు అన్న ఇప్పుడు వస్తున్న పుకారులు సృష్టించి ఏమైనా వస్తున్నాయి కదన్నా, ఇవి ఏవి చూసుకున్నా సరే ఆయన జనసేనలోకి వెళ్తే ఇంకో పవన్ కళ్యాణ్ మనం చూడగలుగుతామన్న. ఎందుకంటే కేతిరెడ్డి అనేది ఆయన చాలా మంచి చేసిండు అన్న. ఏమంటారు, ఎవరైనా పల్లీలు అన్నా సరే, ఎవరైనా ఏమైనా అమ్ముకొని వెళ్తుండే సరే వాళ్ళని ఆపి మరి అరే ఇవి ఎంత అమ్మా చెప్పని చెప్పేసి అలా కొనుక్కున్నాడు. ఎందుకంటే ముసలోళ్ళు ఈ ఏజ్ లో వాళ్ళు పనిచేసాడు ఏంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర కొనుక్కోకుండా వాళ్ళకి శ్రమ లేకుండా చేసిండు. అట్లాంటి వాడు జనసేనకి వెళ్తే మనం ఇంకో పవన్ కళ్యాణ్ చూడగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు జగనే నీకు అంత అంటే ఈయన ఫుల్ చేస్తాడు ఇంకా, కానీ జగనే నిన్ను ఆపుతుండు. అట్లాంటప్పుడు అయినా సరే నువ్వు బాగా చేసావు. ఇప్పుడు నువ్వు జనసేనలోకి వెళ్తే పవన్ కళ్యాణ్కి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. నువ్వు ప్రజలకు మంచి చేయని చెప్పేసి 100% ఇస్తాడు. ఆ 100% 200% కంపల్సరీ మన కేతిరెడ్డి చేయగలుగుతాడు అన్న. అంటే పవన్ కళ్యాణ్ గారి భావాజాలం అంటే ఆయన ఎలా ఉంటారో కేతిరెడ్డి గారు కూడా ఆయనలాగే ఉంటారు అని అనుకోవచ్చా? 100% అన్న. చేయడంలో నిజాయితీ పరంగా ఇంతవరకు మనం పవన్ కళ్యాణ్ ని బయట నుంచి చూసినాం, అంటే ఆయన హెల్ప్ చేయడం అట్లా చూసినాం. ఇప్పుడు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యాడో అప్పటి నుంచి మనం ఇప్పటికి 7-8 months అవుతుంది. ఈ 7-8 months లో మనం చూసేవారికి ఆయన చిన్న చిన్న పల్లెటూరుకి అలా ఇలా వెళ్ళి కారు కూడా వెళ్ళని స్టేజ్ లో కూడా ఆయన కార్ అక్కడ ఆపేసి బౌన్సర్లతో వెళ్ళడం, వాళ్ళ కష్ట సుఖాలు ఏదో తెలుసుకోవడం, ఇలా ఎలా చేస్తున్నాడో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందుకు వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు మన కేతిరెడ్డి కూడా మార్నింగ్ వాక్ అని పెట్టి ప్రతి ఒక్క సమస్య వాళ్ళు ఇది చేస్తే ఎలా అది చేస్తే ఎలా అని చెప్పేసి, ఎవరైనా ఇల్లు ముందలు కట్టుకుంటే అలా కట్టుకోవద్దు అమ్మ, రూల్స్ అగ్నేష్ కట్టుకోవద్దు కదా అని చెప్పేసి ఇంత చాలా చమత్కారంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి కారణం కూడా ఆయన వైసీపీలో ఉండడమే. ఆయన ఎప్పుడైతే జనసేనకు వస్తాడో చెప్తున్నా కదా, ఆయన వైసీపీ జనసేనలోకి వస్తే ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని నాకు అనిపిస్తుంది అన్న, నా అభిప్రాయం అది. అంటే కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్ పెట్టి డైలీ అంటే ప్రజల్లోకి వెళ్ళివారు. అంతా చేసినా కూడా ఆయన ఎందుకు ఓడిపోయారు అనుకోవచ్చు అన్న? చూడన్నా, ఇప్పుడు ఈయన గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్ పెట్టిండు కాబట్టి మిగతా ఊర్లలో కూడా పెట్టారు చాలా మంది. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ని అది బేస్ చేసుకొని చాలా మంది చాలా వరకు హెల్ప్ చేస్తారు. అంటే ఒక ఇనిషియేటివ్ థాట్ ఈయనకే వచ్చింది కదన్నా, వేరే వాళ్ళకైతే రాలేదు. అట్లాంటిది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ దాంట్లోకి వచ్చి ఇంకా మంచి చేస్తాడని చెప్పేసి మనం 100% అనుకోవచ్చు దాని విషయంకి అయితే. అంటే కేతిరెడ్డి గారు అపోజిషన్ లో ఉన్న జనసేనని ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు కానీ అంటే అపోజిషన్ లో ఉంటే మాట్లాడతారు కదా ఆపోజిట్ గురించి, సో ఆయన కూడా కానీ ఏ రోజు పవన్ కళ్యాణ్ గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడడం చూడలేదు. అంటే ఎందుకు నెగిటివ్ గా మాట్లాడలేదు అనుకోవచ్చు అన్న? ఎందుకంటే కేతిరెడ్డి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి గుణమున్న వ్యక్తి. ఆయన ఎలా అంటే ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు నేను చెప్తున్నా ఇది మాత్రం 100% వైసీపీలో ఉన్నందుకు మన కేతిరెడ్డి ఆయన చేసిన మంచి అయినా సరే ఓడిపోయాడు. ఎందుకంటే జగన్ సీఎం కావద్దు, ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే జగన్ ఆల్రెడీ సీఎం అయిపోతాడు అని చెప్పేసి మన కేతిరెడ్డి ఆ ధర్మవరంలో తొక్కి పడేసారు అన్న. ఇది మాత్రం 100%. అంటే ఇప్పుడు కేతిరెడ్డి గారు ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతా అంటే పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తారంటారు? 100% యాక్సెప్ట్ చేస్తాడన్న. ఎందుకంటే వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు కూడా మన కేతిరెడ్డి మన పవన్ కళ్యాణ్ ని చాలా గొప్పగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఆంధ్రాలోకి వస్తే బాగుంటా అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా మాట్లాడాడు అన్న. ఎవరు? మన కేతిరెడ్డి. ఇప్పుడు అలాంటి వ్యక్తి కేతిరెడ్డి లాంటి వ్యక్తి జనసేనలోకి వస్తా అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకొని ఓకే చెప్పేశాడు. ఓకే, అంటే జనసేన పార్టీలోకి కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా వస్తే ఎలా ఉండబోతుందన్న జనసేన పార్టీ? అందరూ అవసరం లేదన్న. కేతిరెడ్డి లాంటి వ్యక్తులు ఒక 10 మంది ఉన్నా సరే మొత్తం ఆంధ్ర మొత్తం మళ్ళా ఒక అమెరికాలా మారిపోతా అన్న, అది మాత్రం 100%. ఎందుకంటే ఒక్కడే ఒక ధర్మవరాన్ని అంత చేంజ్ చేసిండు. ఒక ముసలామ కష్టపడితే చూడలేకపోతాడు. చిన్నపిల్లలు స్కూల్కి పోతే అరే స్కూల్కి వెళ్ళవా అని చెప్పేసి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో అన్ని అడుగుతాడు. అట్లాంటిది ఒక 10 మంది కేతిరెడ్డిలు ఉంటే ఈ ఆంధ్రాని మొత్తం మార్చేయగలుగుతాం. ఇన్ని రోజులు జగన్ ఎట్లయితే చెప్పి ఇంత కుల్లగొట్టిండో ఆంధ్రని,
ఇప్పుడు అదే ఆంధ్రని ఇంకో ఒక విజన్ కి తీసుకెళ్లిపోతాడు అన్న. ఒక చాలా డెవలప్మెంట్ అవుతుంది కేతిరెడ్డి వల్ల. నా రిక్వెస్ట్ పర్సనల్ గా ఏంటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే కేతిరెడ్డిని మాత్రం కళ్ళు మూసుకొని ఓకే చెప్పేయండి. మీ జనసేన పార్టీగా చాలా మంచిది.